Hi, welcome to the English Ed YouTube channel. This is Shankar. ఈరోజు ఏజీటీ ఇంగ్లీష్ మోడల్ పేపర్ చూద్దాము. ముందుగా ఈ ఛానల్లో సుమారు 15 ప్రీవియస్ పేపర్స్ అలాగే మోడల్ పేపర్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ గ్రామరు, మెథడాలజీ ఉన్నాయి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఆ వీడియోస్ కూడా మీకు అవసరమైతే ఖచ్చితంగా చూడండి, సపోర్ట్ చేయండి. అండ్ చూసిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ద ఫస్ట్ వన్, ద చైల్డ్ హ్యాస్ బీన్ క్రయింగ్ డాష్ మార్నింగ్. చూడండి, ఇక్కడ క్లూ ఏంటంటే హ్యాస్ బీన్ క్రయింగ్ అనేది క్లూ. సో హ్యాస్ బీన్ క్రయింగ్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇందులో సిన్స్తో పాయింట్ ఆఫ్ టైం కానీ ఫార్తో పీరియడ్ ఆఫ్ టైం కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మార్నింగ్ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం. సో పాయింట్ ఆఫ్ టైం కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ టైం ముందు ఏం యూజ్ చేయాల్సి ఉంటుందంటే సిన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే సిన్స్ మార్నింగ్, సిన్స్ ఆఫ్టర్నూన్, సిన్స్ ఈవినింగ్, సిన్స్ నైట్, సిన్స్ 9 AM, సిన్స్ 10 PM అలాగే సిన్స్ 2022 ఇలా. సో ఆ పాయింట్ నుంచి ఒక యాక్షన్ కంటిన్యూ అవుతుంది అని చెప్పడానికి సిన్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్, ఇఫ్ ఐ డాష్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై. ఇందులో ఇది ఒక అన్రియల్ సిచ్యువేషన్ అనమాట. ఎలా తెలిసింది అన్రియల్ సిచ్యువేషన్ని? ఇఫ్ ఐ డాష్ ఏ బర్డ్, ఐ ఆమ్ ఏ బర్డ్, ఐ వాజ్ ఏ బర్డ్, ఐ వర్ ఏ బర్డ్. సో ఇందులో ఏది తీసుకున్నా నేను పక్షినైతే అనే అర్థం కాబట్టి ఐ వుడ్ ఫ్లై, నేను ఎగురుతాను అని. సో ఇది రెండు జరగవు. సో ఎప్పుడైనా ఇలాంటి అన్రియల్ సిచ్యువేషన్ని ఇఫ్ క్లాజ్లో చెప్పేటప్పుడు, ఇఫ్ క్లాజ్ అంటే చూడండి ఇందులో రెండు సెంటెన్సెస్ ఉంటాయి. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై, దీన్ని ఇఫ్ క్లాజ్ అని, దీన్ని మెయిన్ క్లాజ్ అని అంటారు. మెయిన్ అంటే ఐ వుడ్ ఫ్లై అనేది మెయిన్ క్లాజ్ అంటారు. సో ఇఫ్ క్లాజ్లో ఎప్పుడైనా సరే ఇమాజినరీ కండిషన్ లేదా అన్రియల్ కండిషన్ చెప్పేటప్పుడు వర్ యూజ్ చేయడం జరుగుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్. అది ఐ అయినా, హీ అయినా, షీ అయినా, దే అయినా, ఈ నౌన్ అయినా సరే. సో ఇమాజినరీ సిచ్యువేషన్లో. నెక్స్ట్ మెయిన్ క్లాజ్లో ఏముంటుందంటే వుడ్ ప్లస్ ఆర్ షుడ్ ప్లస్ V1 ఉంటుంది. చూడండి, ఐ వుడ్ ఫ్లై అనేది వుడ్ ప్లస్ V1 అనమాట. సో ఇక్కడ ఏముండాలి? వర్ ఉండాలి. సో ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై. ఆన్సర్ ఈజ్ సి. ఆ లెటర్ డాష్ బిఫోర్ ద మీటింగ్ స్టార్టెడ్. ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్. చూడండి, బిఫోర్ ద మీటింగ్ స్టార్టెడ్ అంటే మీటింగ్ స్టార్ట్ అవడానికి ముందు లెటరు డెలివర్ అయింది అనే అర్థంలో ఉంది ఇక్కడ. సో ఎప్పుడైనా సరే ఒక పాస్ట్ యాక్షన్ కంటే ముందు, ఇది స్టార్టెడ్ అనేది సింపుల్ పాస్ట్ అనమాట. ఈ యాక్షన్ కంటే ముందు మరొక యాక్షన్ పూర్తయింది అని చెప్పడానికి హ్యాడ్ ప్లస్ V3ని కానీ లేదా హ్యాడ్ బీన్ ప్లస్ V4 జరుగుతుంది. అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఇక్కడ ఉన్న వాటిలో హ్యాడ్ బీన్ డెలివర్డ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఆన్సర్ ఏమవుతుంది? ద లెటర్ హ్యాడ్ బీన్ డెలివర్డ్ బిఫోర్ ద మీటింగ్ స్టార్టెడ్. అంటే మీటింగ్ స్టార్ట్ అవడానికి ముందే లెటరు డెలివర్ చేయబడింది అని అర్థం అనమాట. సో ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇక్కడ ఇచ్చిన దానికి కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ని ఎంచుకోవాల్సి ఉంటుందన్నమాట. చూడండి, ఇండైరెక్ట్ స్పీచ్లో ఫస్ట్ ఇక్కడ ఒక పార్ట్ ఉంటుంది, ఇక్కడ ఒక పార్ట్ ఉంటుంది, ఇక్కడ కామా, ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే షీ సెడ్ అన్న తర్వాత ఈ ఇన్వర్టెడ్ కామా రిమూవ్ చేసిన తర్వాత దట్ యూజ్ చేయవలసి ఉంటుంది. అంటే ఇక్కడ దట్ అనేది యాడ్ చేయవలసి ఉంటుంది. షీ సెడ్ దట్, ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు ఐ కెన్ సింగ్ వెల్ అని చెప్పింది ఎవరు? ఐ అని చెప్పింది షీ. కాబట్టి ఈ ఐ ప్లేస్లో షీ రావడం జరుగుతుంది. షీ సెడ్ దట్ షీ కెన్ అనేది కుడ్గా మారుతుంది. సో షీ కుడ్ సింగ్ వెల్, ఇంకేం మారదు. సో ఎప్పుడు కానీ ఒక మోడల్ ఆక్సిలరీ కెన్ కానీ కుడ్ కానీ వచ్చినప్పుడు దాని తర్వాత వచ్చేటటువంటి వర్బ్ ఖచ్చితంగా V1లో ఉండాలనేది స్టాండర్డ్ ఇంగ్లీష్ రూల్. కాబట్టి కుడ్ తర్వాత V1 వస్తుంది, వర్బ్ చేంజ్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి? షీ సెడ్ దట్ షీ కుడ్ సింగ్. ఇది ఫస్ట్ వన్.
సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. యాజ్ ఆనెస్ట్ మ్యాన్ ఈజ్ రెస్పెక్టెడ్ బై ఆల్. సో ఇక్కడ ఉన్నటువంటి సౌండ్ ఏంటి? ఇక్కడ ఉండే లెటర్ హెచ్ అయినప్పటికీ, కాన్సోనెంట్ లెటర్ అయినప్పటికీ, ఇది ప్రొడ్యూస్ చేసేటటువంటి సౌండ్ ఏంటి? ఆ, ఆనెస్ట్. సో ఇక్కడ ఓవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి యాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్ ఆనెస్ట్ మ్యాన్ ఈజ్ రెస్పెక్టెడ్ బై ఆల్ అంటే ఒక నిజాయితీ పరుణ్ణి ఎక్కడైనా గౌరవిస్తారు అని అర్థం అనమాట. ఆన్సర్ ఈజ్ యాన్. నెక్స్ట్, హిజ్ బిహేవియర్ వాజ్ వెరీ డాష్. సో ఇందులో కింది ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ బిహేవియర్ ఎలా ఉంది అని. సో బిహేవియర్ అనేది ఒక నౌన్. ఈ నౌన్కి సంబంధించినటువంటి యాడ్జెక్టివ్ని ఎంచుకోవాలి. ఈ నౌన్ ఈ బిహేవియర్ అనేది ఎలా ఉందనేది ఎంచుకోవాలి. ఇక్కడ అఫెండ్ అనేది వర్బ్, అఫెండెడ్ అనేది వర్బ్ అవుతుంది, కొన్నిసార్లు యాడ్జెక్టివ్ కూడా అవుతుంది. అఫెండింగ్ అనేది పార్టిసిపుల్, పార్టిసిపుల్ అంటే ప్రజెంట్ పార్టిసిపుల్ అని చెప్పొచ్చు, పార్టిసిపుల్ అని అంటాం దీన్ని. అఫెన్సివ్ అనేది యాడ్జెక్టివ్. సో హిస్ బిహేవియర్ వాజ్ వెరీ అఫెన్సివ్ అనేది రైట్ ఆన్సర్. అఫెండెడ్ అనేది ఎందుకు కాదంటే ఇక్కడ సూటబుల్ అడ్జెక్టివ్ అది కాదు. ఎందుకు? బిహేవియర్ ఎలా ఉంది? అఫెన్సివ్గా ఉంది, ఇబ్బంది పెట్టేలాగా ఉంది. సో ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ద సిననిమ్ ఆఫ్ కంక్లూడ్ ఈజ్. కంక్లూడ్కి సిననిమ్ ఏంటి? మీనింగ్ ఏంటి? కంక్లూడ్ అంటే ముగించడము అని అర్థం, ఎండ్. సో ఆన్సర్ ఈజ్ బి. బిగిన్ బిగిన్ అంటే మొదలు పెట్టడము, కన్ఫ్యూజ్ అంటే తికమక పెట్టడము, అగ్రి అంటే ఒప్పుకోవడం. సో ఏవి కాదు. సో ఆన్సర్ ఈస్ బి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కాంపౌండ్ సెంటెన్స్? కింది వాటిలో కాంపౌండ్ సెంటెన్స్ ఏది? కాంపౌండ్ సెంటెన్స్ని మనం ఎలా కనుక్కోవాలంటే మినిమం 2 మెయిన్ క్లాజులు ఉండాలి. 2 కంటే ఎక్కువ మెయిన్ క్లాజులు కూడా ఉండొచ్చు. అలా ఉన్నట్లయితే దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. అలాగే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉన్నా కానీ అది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ఫస్ట్ వన్ చూడండి, ఐ కేమ్ అనేది ఒక మెయిన్ క్లాజ్, ఐ సా అనేది ఒక మెయిన్ క్లాజ్, ఐ కాంక్వర్ అనేది ఒక మెయిన్ క్లాజ్. ఎలా చెప్పారు సార్ ఇవి మెయిన్ క్లాజ్ అంటే? ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక ఫైనైట్ వర్బ్ ఉంది. అలాగే ప్రతి దాంట్లోనూ ఒక సబ్జెక్ట్, ఒక ఫైనైట్ వర్బ్ ఉన్నట్లయితే దాన్ని మెయిన్ క్లాజ్ అంటారు. ఇంకో విధంగా చెప్పొచ్చు అంటే అవి ఇండిపెండెంట్గా మీనింగ్ ఇస్తాయి. ఆ మీనింగ్ కోసం మరొక క్లాస్ పైన ఆధారపడవు. సో ఐ కేమ్ అంటే నేను వచ్చాను, ఐ సా అంటే నేను చూశాను, ఐ కాంక్వర్ అంటే నేను గెలిచాను అని. సో ప్రతి క్లాజు ఇండిపెండెంట్, డిపెండెంట్ కాదు కాబట్టి అది మెయిన్ క్లాజ్ అవుతుంది. సో 3 మెయిన్ క్లాజెస్ ఉన్నాయి కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్. నెక్స్ట్, బీయింగ్ టైర్డ్ హీ స్లెప్ట్ ఎర్లీ. సో బీయింగ్ టైర్డ్ అనేది ఒక పార్టిసిపుల్, హీ స్లెప్ట్ ఎర్లీ అనేది ఒక మెయిన్ క్లాజ్ కాబట్టి ఇది ఒక సింపుల్ సెంటెన్స్ అవుతుంది. టు ఎర్ ఈజ్ హ్యూమన్ అనేది ఒక సింపుల్ సెంటెన్స్. సో ఇఫ్ ఇట్ రెయిన్స్ ఇది ఒక సబార్డినేట్ క్లాజ్. తర్వాత వీ విల్ క్యాన్సిల్ ద ట్రిప్ అనేది ఒక మెయిన్ క్లాజ్. ఒక సబార్డినేట్ క్లాజు, ఒక మెయిన్ క్లాజ్ ఉంది కాబట్టి ఇది ఒక కాంప్లెక్స్ సెంటెన్స్. సో 2 కంటే ఎక్కువ మెయిన్ క్లాజులు ఉన్నటువంటి ఓన్లీ ఆప్షన్ ఏ. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద ఆపోజిట్ ఆఫ్ జనరస్ ఈజ్. జనరస్ అనే దానికి ఆపోజిట్ ఏంటి అంటే జనరస్ అంటే దయ కలిగి ఉండడం లేదా జాలి కలిగి ఉండడం అని అర్థం. సో కైండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెల్ఫిష్ అంటే స్వార్థము, పొలైట్ అంటే మర్యాద, బ్రేవ్ అంటే ధైర్యము. సో ఇవేవి కాదు. రైట్ ఆన్సర్ ఏ. సెలెక్ట్ ద మోస్ట్ సూటబుల్ కంజంక్షన్. కింది సెంటెన్స్కి సరైన కంజంక్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. హీ ఈజ్ పూర్ డాష్ ఆనెస్ట్. చూడండి, అతను పేదవాడు, నిజాయితీపరుడు. సో ఇక్కడ ఉన్న వాటిలో ఏది సెట్ అవుతుందంటే బట్ సెట్ అవుతుంది. అతను పేదవాడు కానీ నిజాయితీపరుడు. సో బట్ అనేది కాంట్రాస్ట్ని తెలియజేస్తుంది. అంటే మొదటి దానికి సంబంధం లేని మరొక వైరుధ్యమైనటువంటి వివరణని సెకండ్ ఇస్తుంది అనమాట. ఆర్ అనేది పేదవాడు లేదా నిజాయితీపరుడు, ఇది సూటబుల్ కాదు. పేదవాడు మరియు నిజాయితీపరుడు, అదేంటది? పేదవాడు అయినప్పటికీ అతను నిజాయితీపరుడు అని. అతను పేదవాడు, హీ ఈజ్ పూర్ బికాజ్ ఆనెస్ట్. అతను నిజాయితీపరుడు కాబట్టి పేదవాడు. సో ఇది కూడా రాంగ్.
సో రైట్ ఆన్సర్ ఈస్ ఏ. హీ జంప్డ్ డాష్ ద రివర్ టు సేవ్ ద చైల్డ్. ఇందులో సెట్ అయ్యే ప్రిపోజిషన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇంటూ, ఇంటూ, ఆన్, ఇన్, అట్, ఇందులో ఏది సెట్ అవుతుంది చూడండి. ఎప్పుడు కానీ ఒక వాటర్లో కానీ లేదంటే ఒక ఆబ్జెక్ట్ లోపలికి ఎంటర్ అవుతున్నారు అని చెప్పేటప్పుడు ఇంటూ యూజ్ చేయాల్సి ఉంటుంది. హీ జంప్డ్ ఇన్ టు ద వాల్, ద క్యాట్ జంప్డ్ ఇన్ టు ద బాక్స్ అంటే బయట నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నారు అనే సెన్స్లో యూజ్ చేస్తాం. సో ఆన్సర్ ఈస్ ఏ. విచ్ వన్ ఈజ్ ఏ డిక్లరేటివ్ సెంటెన్స్? కింద వాటిలో డిక్లరేటివ్ సెంటెన్స్ ఏది? డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఒపీనియన్స్ని కానీ, ఒపీనియన్ అంటే అభిప్రాయాలు, ఫ్యాక్ట్స్ని కానీ చెప్పేది. చూడండి, ఆర్ యూ కమింగ్ ఇది ఒక ఇంటరాగేటివ్ సెంటెన్స్, క్వశ్చన్ కాబట్టి ఇది కాదు. సిట్ డౌన్ ఇది ఆర్డర్ కానీ రిక్వెస్ట్ కానీ అయి ఉంటుంది. సో ఇది ఆర్డర్ రిక్వెస్ట్ అయితే ఏమవుతుంది? ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఐ లైక్ రీడింగ్ బుక్స్ ఇది ఒపీనియన్ చెప్తున్నారు, తన ఇష్టాన్ని చెప్తున్నారు కాబట్టి దిస్ ఈజ్ డిక్లరేటివ్ సెంటెన్స్. హౌ లవ్లీ ద డే ఈజ్ ఇది ఏమవుతుంది? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎందుకు? ఎంత అద్భుతమైన రోజో ఇదని. సో ఇక్కడ అలాగే ఎక్స్క్లమేటరీ మార్క్ కూడా ఉంది కదా, దీన్ని బట్టి అయినా కనుక్కోవచ్చు. సో ఆన్సర్ ఈస్ సి. టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ డాష్. చూడండి, ఇక్కడ సెట్ అయ్యేటటువంటి ఫ్రేజ్ని ఎంచుకోవాల్సి ఉంటుంది కింద ఉన్న వాటిలో. దట్ దే సిట్ క్వైట్లీ, టు సిట్ క్వైట్, టు సిట్ క్వైట్లీ, టు బీ సాట్ క్వైట్. ఇక్కడ ఏమడిగారు? ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ డాష్. సో ఈ ఆస్క్డ్ అనే ఒక వర్బ్, ఈ వర్బ్ తర్వాత ఎప్పుడు కానీ ఏమొస్తుందంటే వర్బ్ తర్వాత, ఆస్క్డ్ అనే వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్, ద స్టూడెంట్స్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. ఖచ్చితంగా 2+V1 రావాల్సి ఉంటుంది. ఆస్క్డ్ అనే వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే ఆ తర్వాత 2+V1 ఖచ్చితంగా ఉపయోగించాలి. సో టు సిట్, సో ఈ ఈ ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది, బి కానీ సి కానీ. అయితే దాని తర్వాత అవసరమైతే అడ్వర్బ్ని యూజ్ చేయవలసి ఉంటుంది. సో అడ్వర్బ్ ఏది? క్వైట్లీ అనేది అడ్వర్బ్. సో ఆన్సర్ ఈస్ సి. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ టు సిట్ క్వైట్లీ. నిశ్శబ్దంగా కూర్చోమని టీచర్ గారు అడిగారు. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆస్క్డ్ అనే వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ వస్తే దాని తర్వాత 2+V1 నుండి అవసరమైతే అడ్వర్బ్ వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ద మాస్టర్ ఆస్క్డ్ ద సర్వెంట్స్, ఆస్క్డ్ వచ్చింది, టు సర్వ్ ఫుడ్, 2+V1 టు సర్వ్. సో ఈ విధంగా ఆస్క్డ్ అనే వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ వచ్చి 2+V1 రావడం జరుగుతుంది. నెక్స్ట్, ద ఫంక్షన్ ఆఫ్ ద లెసన్ ప్లాన్ ఈజ్ టు. లెసన్ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కీప్ స్టూడెంట్స్ క్వైట్, విద్యార్థులను సైలెంట్గా ఉంచడం, మేనేజ్ టైం, కాలాన్ని చక్కగా ఉపయోగించుకోవడం, ప్రొవైడ్ స్ట్రక్చర్ టు టీచింగ్ ఎక్స్ప్లెనేషన్ అంటే లెసన్ ఎలా చెప్పాలో లేదా టీచింగ్ ఎలా చేయాలో ఆ వివరణకు సంబంధించినటువంటి నిర్మాణం ఉంటుంది లెసన్ ప్లాన్లో. టెస్ట్ స్టూడెంట్స్ మెమరీ, విద్యార్థుల యొక్క తెలివితేటలను పరీక్షించడం. సో ఇందులో బిసి రెండు దగ్గరగా ఉన్న ఆన్సర్లే. మేనేజ్ టైం అనేది లెసన్ ప్లాన్ ద్వారా యూజ్ అవుతుంది. లెసన్ ప్లాన్ ప్రాపర్గా ఉన్నట్లయితే టైం మేనేజ్మెంట్ క్లాస్లో సెట్ అవుతుంది. కానీ సి అనేది మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్. ఎందుకంటే టీచింగ్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అనేది ఏర్పాటు చేసేది లెసన్ ప్లాన్ వల్లనే, కాబట్టి ఆన్సర్ సి ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఏ టీచింగ్ ఎయిడ్? కింది వాటిల్లో బోధనోపకరణం టీచింగ్ ఎయిడ్ ఏంటి? టిఎల్ఎం ఏంటి అంటే బ్లాక్ బోర్డ్, నోట్బుక్, పెన్, యూనిఫామ్. సో బ్లాక్ బోర్డ్ అనేది టీచింగ్ ఎయిడ్, నోట్బుక్, పెన్, యూనిఫామ్ అనేది టీచింగ్ ఎయిడ్స్ కావు. మళ్ళీ టెక్స్ట్ బుక్ టీచింగ్ ఎయిడ్ అవుతుంది. టెక్స్ట్ బుక్ అనేది ఒక టీచింగ్ ఎయిడ్ అవుతుంది. నెక్స్ట్ 16th వన్, ఏ గుడ్ టీచర్ షుడ్ ఫోకస్ మోర్ ఆన్. ఒక మంచి ఉపాధ్యాయుడు దేని మీద ఫోకస్ చేయాలి? సిలబస్ కంప్లీషన్, తొందరగా సిలబస్ పూర్తి చేయాలి, పనిష్మెంట్లు ఇవ్వాలి, కమ్యూనికేషన్ అండ్ అండర్స్టాండింగ్ మీద ఫోకస్ చేయాలి. విద్యార్థులు మాట్లాడడము మరియు వాళ్ళ భావాల్ని అర్థం చేసుకోవడం పైన ఫోకస్ చేయాలి.
గివింగ్ హోంవర్క్, ఎక్కువ హోంవర్క్ ఇవ్వాలి. సో కమ్యూనికేషన్ అనేది డెవలప్ చేయాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కాంప్రహెండ్ అవ్వడం లేదా అండర్స్టాండ్ చేసుకోవడం, కమ్యూనికేట్ చేయడం, వ్యక్తపరచడం మీద ఎక్కువ ఫోకస్ చేయాలి గుడ్ టీచర్. ఇన్ లాంగ్వేజ్ టీచింగ్, భాషా బోధనలో స్కెఫోల్డింగ్ మీన్స్, స్కెఫోల్డింగ్ అంటే ఏంటి? ఇది డైరెక్ట్ బిట్. ఇది స్కెఫోల్డింగ్ అంటే గివింగ్ టెంపరరీ సపోర్ట్. అంటే ఒక విద్యార్థి నేర్చుకునే దశలో కొద్ది మోతాదులో సహాయాన్ని అందిస్తూ అతను తన టార్గెట్ని రీచ్ అయ్యేలాగా లేదా అభివృద్ధి చెందేలాగా చేయడాన్నే స్కెఫోల్డింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఏ ఫోనీమ్ ఈజ్, ఇది ఫొనెటిక్లో బిట్టు. ఫొనెటిక్స్లో ఫోనీమ్ అని వేటిని అంటారంటే ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ సౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, దీన్ని ఒక ఫోనీమ్ అంటాం. తర్వాత దీన్ని ఆ అంటాము. అలాగే ఇది ఒక ఫోనీమ్. సో ఫొనెటిక్స్లో వీటిని ఫోనీమ్ అంటే స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ సౌండ్, చిన్న సౌండ్ అనమాట. సో ఆన్సర్ ఇస్ సి. నెక్స్ట్, వాట్ ఈస్ ద బెస్ట్ వే టు ఎవాల్యుయేట్ లాంగ్వేజ్ స్కిల్స్? లాంగ్వేజ్ స్కిల్స్ని ఎవాల్యుయేట్ చేయడానికి, పరీక్షించడానికి బెస్ట్ వే ఏంటి? బాగా గుర్తుపెట్టుకోండి, లాంగ్వేజ్ యొక్క ప్రైమరీ కర్తవ్యం ఏంటంటే, ఆబ్జెక్ట్ ఏంటంటే ఫస్ట్ స్పీకింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ స్పీకింగ్ అండ్ లిజనింగ్. ఈ రెండే లాంగ్వేజ్లో ప్రాథమికమైనటువంటి కర్తవ్యాలు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎవాల్యుయేట్ చేయాలంటే లిజనింగ్ అండ్ స్పీకింగ్ని టెస్ట్ చేయవలసి ఉంటుంది. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద డైరెక్ట్ మెథడ్? కింది వాటిలో డైరెక్ట్ మెథడ్ యొక్క లక్షణం ఏంటి? డైరెక్ట్ మెథడ్ అంటే ఏంటి? ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనుకోండి, ఫర్ సపోజ్ టీచింగ్ ఎలా చేయాలంటే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చేయాలి. టీచింగ్ ఎక్స్ప్లెనేషన్లో లేదంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మదర్ టంగ్ యూసేజ్ అనేది కంప్లీట్గా ఉండకూడదు అనేదే డైరెక్ట్ మెథడ్ యొక్క ఉద్దేశం. సో ఇందులో చూడండి, ఫోకస్ ఆన్ ట్రాన్స్లేషన్ అంటే మాతృభాషలోకి మార్చి చెప్పాలి. యూజ్ ఆఫ్ మదర్ టంగ్, ఇది కూడా సేమ్. ట్రాన్స్లేషన్ అంటే మార్చడం, మదర్ టంగ్ యూజ్ చేయడం అన్న ట్రాన్స్లేషనే. యూజ్ ఆఫ్ టార్గెట్ లాంగ్వేజ్ ఇన్ ద క్లాస్, ఏ లాంగ్వేజ్ అయితే మనం నేర్పించాలనుకుంటున్నామో ఆ లాంగ్వేజ్నే ఉపయోగించాలి. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఎక్స్ప్లిసిట్ గ్రామర్ ఇన్స్ట్రక్షన్స్. సో ఆన్సర్ ఇస్ సి. ఇది కూడా కాదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.